వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీలోని స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2014-19 తన హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. జగన్ హయాంలో 4% అభివృద్ధి తగ్గిపోయిందని తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. తన నియోజకవర్గం అని కుప్పంపై కక్ష సాధింపునకు దిగారని వ్యాఖ్యానించారు. కుప్పంలో టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. కానీ తాము మాత్రం రాబోయే రోజుల్లో కుప్పాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కష్టపడకుండా అభివృద్ధి జరగదన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కుప్పంలోని మరో పార్టీకి గెలుపు లేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఉండి, కాళ్ల, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభిస్తారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉండి ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. అనంతరం కాళ్ల మండలం పెద్ద అమిరం జువ్వలపాలెం రోడ్డులో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పేద అమిరం ఉండి లింక్ రోడ్డు వైనింగ్ పనులను శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతోటి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు. ఏం కావాలి నువ్వు చల్లటి కొద్దిగా ఓకేనా? థ్యాంక్ యూ. ప్లేస్ సార్ అన్ని మీరు వచ్చేస్తున్నారు.
గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తెదేపా కార్యాలయంపై దాడి కేసుల్లో 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసులో ఇప్పటి వరకు మొత్తం 89 మందిని నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో A71గా వల్లభనేని వంశీమోహన్ ఉన్నారు. వైకాపా హయాంలో గన్నవరం తెదేపా కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరుడు దాడికి పాల్పడ్డారు. తెదేపా కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించారు. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. శాసనమండలి ప్రభుత్వ విప్పు పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ బృందం కాకినాడ జిల్లాలోని సంక్రాంతి ఫౌండేషన్ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిని సందర్శించింది. అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ సంక్రాంతి చంద్రశేఖర్ తోటి సమావేశమయ్యారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న కార్యక్రమాలు, వైద్య సేవలను తెలుసుకున్నారు. అత్యున్నత సాంకేతికతతో ఆధునీకరించినటువంటి ఆపరేషన్ థియేటర్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం కల్పించాలని కోరారు. విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని హరిప్రసాద్ అన్నారు. ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు జనసేన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎదిగే క్రమంలో వచ్చే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని సినీ నటుడు చిరంజీవి తెలిపారు. కష్టాన్ని నమ్ముకుని లక్ష్యం వైపు సాగాలని సూచించారు. సమాజంలో విస్తృతంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. హైటెక్స్లో 3 రోజుల పాటు జరిగిన ఆప్టా కెటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 ఆదివారంతో ముగిసింది. చివరి రోజు కార్యక్రమాలకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతిభ ఉంటే సరిపోదన్నారు. ప్రవర్తన కూడా బాగుంటేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని, నిత్య విద్యార్థిగా ఉండాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచిని అందిపుచ్చుకోవాలన్నారు. ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్.
వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అనేవాడికి గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 90 ఉన్నావు, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము. అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది. అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసిప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసిప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకనే లోపల నుంచి అది తన్నుకొచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడు నేను అది ఆ రకంగా కొంచెం తగ్గి వెళ్తాను. నేను తగ్గడం మూలంగా తర్వాత వచ్చే కరెంటు వేవ్స్ దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి. అది నమ్మిన వాడిని. ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో సెకండరీ. హౌ యూ బిహేవ్, how you cooperate with the producers. So all the time, how you look at it, their benefit. వాళ్ళ బాబులు ఎలా చూసుకుంటావు, వాళ్ళకి లాభం రావాలి ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది. భారత కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం నందినగర్లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కోసం కేటీఆర్ వచ్చారు. ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడగా న్యాయవాదికి అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మర్యాదగా కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి? రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పండి. మీరే మీకు చెప్తుంది ఏసీ, యువర్ నాట్ ఏసీపీ, వాళ్ళు చెప్పండి. నాకు నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి. నాకు లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం, ఇట్స్ యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరం వెళ్ళి పిలిచాను. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి. లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాను. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోండి, మీకే లెటర్ ఇచ్చి వెళ్ళిపోండి. పార్టీ Today, I'm here as a law-abiding citizen, respecting the Honorable High Court, respecting Anti-Corruption Bureau's,
direction to appear before them. They are not allowing my advocates, they are not allowing me to have my own rights. All I am seeking of the anti-corruption bureau. ఉండవల్లి సెంటర్లోని మెడ్సిటీ వద్ద పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ మరియు లూపిన్ డయాగ్నోస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు జనసేన నియోజకవర్గం నాయకులు జొన్న రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఉండవల్లి గ్రామ ప్రజల కోసం పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ మరియు లూపిన్ డయాగ్నోస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ మెడికల్ క్యాంపులోని 10 రూపాయలకు టెస్టులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సుమారు 100 మంది ఈ మెడికల్ క్యాంపులో టెస్టులు చేయించుకున్నారని తెలిపారు. పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఈ మెడికల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ సేవలు గత 10 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందిస్తూనే ఉంటుంది. మెడికల్ క్యాంప్స్ ఎన్నో కండక్ట్ చేసాము. బ్లడ్ టెస్ట్ క్యాంపులు కావచ్చు, ఎన్నో క్యాంపులు కండక్ట్ చేసి ఇప్పటికే ఉన్నాము. దాదాపు చలివేంద్రాలు నిర్వహణ కావచ్చు, అలానే సమ్మర్ క్యాంప్స్ కావచ్చు. ఎప్పుడు నిరంతరం ప్రజాసేవలో పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటూనే ఉంటుంది. ఇప్పుడు లుపిన్ డయాగ్నోస్టిక్స్ వారు అత్యంత తక్కువ రేట్లకి దాదాపు 90%, 90% డిస్కౌంట్స్తో ప్రజలకి సేవ చేయాలని ముందుకు వచ్చారు. అందులో భాగం ఈరోజు ఉండవల్లి సెంటర్లో మెడ్సిటీ ఫార్మసీ అందు ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా ఇప్పటికే క్యాంప్ని అందరూ యూటిలైజ్ చేసుకున్నారు. ఇంకా రాని వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెడికల్ క్యాంప్కి వచ్చి, ఈ బ్లడ్ టెస్ట్ క్యాంప్కి వచ్చి వారి బ్లడ్ లుపిన్ డయాగ్నోస్టిక్ వారు ఇచ్చే సేవల్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ రోజు ఈ క్యాంపు ఉండవల్లి సెంటర్లో జరుగుతుంది. ఈ క్యాంపు మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ క్యాంపుని మళ్ళా మనం విస్తృతం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. సో గోయింగ్ ఫార్వర్డ్ లుపిన్ డయాగ్నోస్టిక్ వారు మంగళగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఈ క్యాంప్స్ నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నమస్తే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. డార్లింగ్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా సందేశాన్ని ఇస్తూ వీడియోను షేర్ చేశారు. ఈ ఏడాది కల్కి 2898 ఏడి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. తాజాగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు డార్లింగ్. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. లైఫ్ లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం డార్లింగ్స్. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ప్రజల పక్షాన గొంతెత్తిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని, ఎలాంటి కేసులు పెట్టినా తాము భయపడేది లేదని, ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి కవిత నివాళులర్పించి మాట్లాడారు. ఏసీబీ కేసులతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నపై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలోని రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసినటువంటి నిజంగా నరాన కూడా ఒక ఉత్తేజం కూడా
వారు చేసినటువంటి త్యాగాన్ని ఒక పులకరింతలాగా ఉన్నది. మరి వారి త్యాగాలను గుర్తు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. వారు ఏదైతే భూమి కోసం పోరాటం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా మరి భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి 4.5 లక్షల ఎకరాలకు భూమి హక్కులు, అడవి హక్కులను 2.5 లక్షల ఎకరాల పైచిలకు ఆదివాసీ గిరిజనుల సోదరులకు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో మరి భుక్తి కోసం, భూమి కోసం పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది. అటువంటి ఇంద్రవెల్లి స్తూపం దగ్గర ఇక్కడ ఉన్నామంటే నరనరాన కూడా మరి వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి పోరాటం మమ్మల్ని ఇంకా ఉత్తేజమిస్తుంది. మాకు ప్రజల పక్షాన, ఆదివాసీల పక్షాన, గిరిజనుల పక్షాన, మహిళల పక్షాన, దళితుల పక్షాన, బహుజనులందరి పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి ఒక స్ఫూర్తిని బీఆర్ఎస్ ప్రతి సైనికుడు కూడా ఇవాళ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నామని చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి త్యాగాలు మరవలేని, వారి పోరాటాలు మరవలేనటువంటి మరి అటువంటి ఉత్తేజంతో ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది, మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఎవరన్నా గొంతెత్తి రైతుల పక్షాన, మహిళల పక్షాన, బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని, ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నిన్నటికి నిన్న ఈ ప్రభుత్వం మొదలు 15,000 ఇస్తాం ఎకరానికి రైతు భరోసా అని చెప్పి దాన్ని తగ్గించి 12,000 ఇస్తామని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ పిలుపుతోని భయపడ్డటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఛత్తీస్గఢ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రార్కర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ చంద్రార్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని తన డ్రైవర్ ఇంట్లో తలదాచుకుంటున్న ఆయన్ను ఆదివారం రాత్రి సిట్ అదుపులోకి తీసుకుంది. అతడి జాడ కనుగొనేందుకు పోలీసులు 200 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. 300 మొబైల్ నంబర్లను ట్రేస్ చేశారు. సురేష్ భార్యను విచారించడమే కాకుండా అతడి బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనదారులందరూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని, తమ ప్రాణాలను కాపాడుకోవాలని రామగుండం సిపిఎం శ్రీనివాస్ కోరారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి హాజరై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి 5K రన్ను ప్రారంభించారు. ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గోదావరి కని చౌరస్తా వరకు పోలీస్ సిబ్బందితో కలిసి 5K రన్ చేపట్టి ప్రజల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పాటించాల్సిన ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. 5K ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనకు బంగ్లా ఏరియా నుండి టువర్డ్స్ మున్సిపాలిటీ వెళ్తుంది సార్. మున్సిపల్ వెళ్ళిన తర్వాత టర్న్ తిరిగిన తర్వాత లెఫ్ట్ టర్న్ తిరిగిన తర్వాత మున్సిపల్ చౌరస్తా నుండి టువర్డ్స్. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈనాటి రోడ్డు భద్రతా మాసోత్సవాల గురించి మనం ముఖ్యంగా శాంతి పౌరాలని
ఈ యొక్క రోడ్డు భద్రతా మహోత్సవాలు విజయం గురించి సారు విజయ కేంద్రంగా మనది శుభసూచకము. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 2025 అందరికీ శుభాకాంక్షలు. ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైడింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషన్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ, హెల్మెట్ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి పబ్లిక్ని అవేర్నెస్ కలిగిస్తానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు అందరూ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ 5K రన్ ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ ఎండ్ అవుతుంది. దీనికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు దిస్ 5K రన్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ రామగుండం కమిషనరేట్లో చాలామంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే ఫైన్స్ చేయడం వరకే ఉంటుంది. తర్వాత రీసెంట్గా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో కోర్ట్స్ని అప్రోచ్ అయ్యారు. తర్వాత మేము కోర్ట్స్ కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆనరబుల్ జడ్జెస్ అందరూ వాళ్ళకి సోషల్ సర్వీస్ కూడా ఇచ్చారు. 4 days సోషల్ సర్వీస్, 4 days లాస్ట్కు ఒక 8 days జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. అందుకనే ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత వైలేషన్స్, అపోజిట్ డైరెక్షన్స్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ చేసి ఈ సంవత్సరం మొత్తము ఈ ట్రాఫిక్ వైలేషన్స్ రామగుండం కమిషనర్ మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51,00,000 చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషన్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఆఫ్ రామగుండం టు అబైడ్ బై రూల్స్ ఆఫ్ దిస్ ట్రాఫిక్ అండ్ ఆల్సో. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ల స్ఫూర్తితో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడోత్సవాలకు జనసేన, టీడీపీ యువ నాయకులు శ్రీకారం చుట్టారు. తాడేపల్లి సూపర్ లీగ్ పేరుతో ఉండవల్లి దేవుడి మాన్యం గ్రౌండ్ వేదికగా ఈ క్రీడా సంబరం జరగబోతుంది. ఈ సందర్భంగా నులకపేట ప్రెస్ క్లబ్ లో లీగుకు సంబంధించిన బ్రోచర్ ను జనసేన పార్టీ సీనియర్ నాయకులు జొన్న రాజేష్, టీడీపీ నాయకులు గాదే వినయ్, పలువురు నేతలు ఆవిష్కరించారు. అనంతరం జొన్న రాజేష్ విలేకరులతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో విజయం సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న మన అందరి మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో పలు క్రీడా టోర్నమెంట్లు నిర్వహించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకుని నిర్వహిస్తున్న తాడేపల్లి సూపర్ లీగ్ను జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మా నాయకుడు జనసేనాని, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అలానే మన జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖ మంత్రులు, అలానే మంగళగిరి శాసనసభ్యులైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ తాడేపల్లి టెన్నిస్ లీగ్ అనేది ఒక టోర్నమెంట్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, తాడేపల్లిలో అఖండ మెజారిటీతో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఎన్నో టోర్నమెంట్లు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించుకోవడం జరిగింది. ఆ టోర్నమెంట్లు మేము చూసి ఉన్నాం కాబట్టి ఆయన నిర్వహించిన టోర్నమెంట్లని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిపి తాడేపల్లిలో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ని మేము నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమే ఈ టోర్నమెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అలానే మన జనసేన ఇన్ఛార్జ్, మంగళగిరి ఇన్ఛార్జ్, మెడికల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో, అలానే నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నా జనసేన తరపున నేను, మా టీం, అలానే తెలుగుదేశం తరపున తెలుగుదేశం ఉండవెల్లి గ్రామ అధ్యక్షులు గాదే వినయ్ గారు, అలానే తెలుగుదేశం నాయకులు వచ్చారు ఇక్కడికి ఈ ఈవెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మొత్తం దాదాపు 30 టీముల వరకు ఇప్పటివరకు వచ్చాయని తెలిసినాయి మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా. ఈరోజు సాయంత్రం ఆ టీములు డ్రా తీసి రేపు 10 గంటల నుంచి 12వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరిగిద్ది. 12వ తారీఖున మనం ఫైనల్గా విజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం ఈవెంట్. రేపు మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. మొత్తం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 10,000, మొత్తం 30,000 రూపాయలు. మంగళగిరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయం అనేది ఎంత కీలకమైందో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, అలానే తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఆయన స్ఫూర్తితో మేము ఈ టోర్నమెంట్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే, కూటమి తాలూకా ప్రభావం మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కూటమి ఎంత బలంగా ఉందో చాటడానికి, అలానే మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూడా కూటమి యొక్క ఆ విజయంతో పాటు ఈ సంబరాలు, ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ఫ్రెండ్షిప్ మ్యాచ్ లాగా, అంటే దాదాపు కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈ టోర్నమెంట్ చేస్తున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. ఇటువంటి టోర్నమెంట్లు మాతో పాటు అందరూ కలిసి వచ్చి ఇక్కడ దాదాపు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం సంబంధించిన నాయకులు అందరూ సపోర్ట్గా, అలానే బీజేపీ, జనసేన సంబంధించి పూర్తి స్థాయిలో నాయకత్వం చెల్లపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి, మండల నాయకుల దగ్గర నుంచి, టౌన్ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా కూటమి బలపడటానికి, ఈ 5 సంవత్సరాలు ఈ కూటమి ద్వారా అందరం కలిసి మెలిసి ఒక జట్టుగా ఉండటానికి ఈ టోర్నమెంట్ మేము కృషి చేస్తాం. ఈ టోర్నమెంట్ నాంది పలుకుతుంది. అలానే ఈ టోర్నమెంట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు కూటమితో తెలుగుదేశం, జనసేన కలిపి మరిన్ని కార్యక్రమాలు మంగళగిరి నియోజకవ్యాప్తంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ మొత్తం 6 రోజుల పాటు జరుగుతుంది. దాదాపు 30కి పైగా టీంలు ఇప్పటికీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మొదటి ప్రైజ్ కింద 30,000 రూపాయలు, రెండో ప్రైజ్ కింద 15,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్. ఎలా అయితే లోకేష్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ జరుగుతాయో ఆయన స్ఫూర్తితో మేము ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ వారం రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ టోర్నమెంట్ మేము నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈ టోర్నమెంట్ గురించి గాదే వినయ్ గారు, మన తెలుగుదేశం ఉండవెల్లి గ్రామాధ్యక్షులు గాదే వినయ్ గారు మాట్లాడతారు. ధన్యవాదాలు. నారా లోకేష్ గారి ఆశీస్సులతో రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతుంది. నగదు బహుమతి స్పాన్సర్ వచ్చేసి తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కొల్లిశేషు గారు. ఫస్ట్ ప్రైజ్కి వచ్చేసి 30,000, సెకండ్ ప్రైజ్కి వచ్చి 12,000, థర్డ్ ప్రైజ్కి వచ్చి 7,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచి టీఎస్ఎల్ టోర్నమెంట్ సంక్రాంతి సందర్భంగా ప్రారంభమవుతుంది. జనసేన తరపున శుభాకాంక్షలు చెప్తున్నాను. వార్తలు